హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఆర్కే నాలెడ్జ్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి నాడు నేడు ఫేజ్ 1లో మనకి ఎస్ఎంఎఫ్ స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద మనకి ప్రతి స్కూల్కు కొంత ఫండ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. షెడ్యూల్లో కేటాయించిన పాఠశాలకు మన పాఠశాలకు కేటాయించిన మొత్తం నిధుల్లో సగం 50% మనం వేరే పాఠశాలకు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ బ్రాంచ్ అనుకుంటే, అంటే వేరే పాఠశాలకు పంపించేటటువంటి బ్రాంచు మన పాఠశాల నాడు నేడు అకౌంట్ ఉండే బ్రాంచ్ సేమ్ బ్రాంచ్ అయితే మనము నెఫ్ట్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. వేరే బ్రాంచ్ అనుకుంటే నెఫ్ట్ ఫామ్ అనేది కంపల్సరీగా మనం ఫిల్ చేయాలి. సో నేను ఇక్కడ మా బ్యాంక్ అనేది యూనియన్ బ్యాంకు. నేను ట్రాన్స్ఫర్ చేసే అమౌంట్ వచ్చే బ్యాంక్ అనేది ఎస్బీఐ కాబట్టి నేను నెఫ్ట్ ఫామ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఉండేటటువంటి డీటెయిల్స్ మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మొదటగా డీటెయిల్స్ ఆఫ్ రెమిటర్ అనే దగ్గర మనము మన అకౌంట్ నెంబరు, అలానే మన నేమ్ ఆఫ్ అకౌంటు, మొబైల్ నెంబరు, హెచ్ఎం గారి మొబైల్ నెంబరు, అకౌంట్ డీటెయిల్స్, అమౌంట్ ఇవన్నీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. బెనిఫిషరీ అనే దగ్గర వాళ్ళ యొక్క అకౌంట్ నెంబరు, ఎవరికైతే మనం పంపించాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క అకౌంట్ నెంబరు, నేమ్ ఆఫ్ అకౌంట్, అడ్రస్, అలానే బెనిఫిషరీ బ్యాంకు, అలానే బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ ఫిల్ చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ మా యొక్క స్కూల్ నాడు నేడు అకౌంట్ యొక్క అకౌంట్ నెంబర్ రాశాను. నేమ్ ఆఫ్ అకౌంట్ దగ్గర మన పాస్బుక్ పైన ఉంటుంది మనబడి నాడు నేడు. అలానే మొబైల్ నెంబర్, హెచ్ఎం గారి మొబైల్ నెంబర్ రాస్తాము. అలానే అమౌంట్ అనేది ఇక్కడ మనము ఎంత అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నామో అంత అమౌంట్ రాస్తాము. ఇక్కడ ఎక్స్చేంజ్ రాయాల్సిన అవసరం లేదు, టోటల్లో కూడా మనం రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు దానికి సంబంధించినటువంటి అమౌంట్ను మన అకౌంట్ నుంచి కట్ చేసుకుంటారు. సో ఈ అమౌంట్ని ఇన్ వర్డ్స్ రూపంలో ఇక్కడ మనం రాస్తాము. అలానే ఏ చెక్ అయితే ఇస్తామో ఆ చెక్ నెంబర్ అనేది రాసుకుంటాము. ఆ చెక్ బుక్ లీఫ్లో మనము ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ ట్రాన్స్ఫర్ చేసిన డీటెయిల్స్ అనేవి చెక్ బుక్ లీఫ్లో రాసుకుంటే మనకు రేపు ఈ చెక్ అనేది ఏమైందో మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ చెక్ నెంబర్ని రాసుకునే ముందు మన చెక్ బుక్ లీఫ్లో కూడా అది దాని యొక్క ఇన్ఫర్మేషన్ రాసుకుంటే మరంగా ఉంటుంది. అలానే చెక్ డేట్ మనం రాసుకుంటాము. అలానే ఏ స్కూల్కి అయితే మనం పంపిస్తున్నామో ఆ స్కూల్ యొక్క అకౌంట్ నెంబర్ ఇక్కడ రాసుకుంటాము. ఆ స్కూల్ నేమ్ ఆఫ్ అకౌంట్, అంటే వాళ్ళ యొక్క అకౌంట్ మనబడి నాడు నేడు ఆ స్కూల్కి నేను పంపిస్తున్నాను కాబట్టి ఆ స్కూల్ పేరు రాశాను. అలానే ఆ స్కూల్ అడ్రస్ రాశాను. ఆ బ్రాంచ్ బెనిఫిషరీ బ్యాంక్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మీకు ఎవరికైతే పంపిస్తున్నారో ఆ బ్యాంక్ నేమ్ రాస్తారు. అలానే ఆ బ్రాంచ్ ఎక్కడ ఉందో రాస్తారు. ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా రాస్తారు. ఇవన్నీ మనకు యాప్లో క్లియర్గా నాడు నేడు యాప్లో మనకి ఇవి ఉంటాయి. సో ఇక్కడ మన కిందన ఇక్కడ నెఫ్ట్ ఫామ్ కాబట్టి ఇక్కడ మన కమిటీ మెంబర్స్ అందరూ నాడు నేడు అకౌంట్కి సంబంధించిన హోల్డర్స్ 9 మెంబర్స్ కూడా ఇక్కడ సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనము హెచ్ఎం గారు సీల్ వేసి సంతకం పెడతాము. సో ఈ డీటెయిల్స్ అనేవి మనకి నాడు నేడు యాప్లోనే అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు నాడు నేడు యాప్ మనం ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనకి నాడు నేడు యాప్ అనేది మీ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా ఫేజ్ 1 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూజ్ లాగిన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి టీఓఏ అని కనిపిస్తుంది, చూసారా? ట్రాన్స్ఫర్ ఎంట్రీ ఆర్డర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఎస్ఎంఎఫ్ ఫండ్ ట్రాన్స్ఫర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ నేను సెండ్ చేశాను కాబట్టి ఇక్కడ నోట్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. అలా నోట్ డీటెయిల్స్ అని కనపడకుండా స్టార్టింగ్ మీకు ఎలా కనిపిస్తుంది ఇక్కడ చూసారా? ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. అంటే ఏ స్కూల్ అయితే మనం పంపించాలనుకుంటున్నామో ఆ స్కూల్ పేరు, అలానే బ్యాంక్ నేము, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, మనం పంపించవలసిన స్కూల్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ మనకు ఇక్కడ ఉంటాయి. అదే మనము Annexure 2లో మనం రాయాల్సి ఉంటుంది. సో Annexure 2 మనం ఫిల్ చేసిన తర్వాత Annexure 2ను ఒకసారి మనం గమనిద్దాం. ఓకే, ఇట్లా మనకి ఈ Annexure 2 అనేది మనము ట్రాన్స్ఫర్ ఎంట్రీ ఆర్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనము ఇక్కడ డెబిటెడ్ అంటే మన స్కూల్ నుంచి డెబిట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మన నేమ్ ఆఫ్ ది స్కూల్ ఫండ్ గివింగ్ మనం ఇస్తున్నాం కాబట్టి మన స్కూల్ పేరు రాసుకుంటాము, మన స్కూల్ యూడెస్ నెంబర్ రాసుకుంటాము, అలానే మన మండలం పేరు రాసుకుంటాము, ఎంత అమౌంట్ మనం సెండ్ చేస్తున్నామో అంత అమౌంట్ రాసుకుంటాము. అటువైపు క్రెడిటెడ్, ఎవరికైతే క్రెడిట్ అవుతుందో ఆ స్కూల్ పేరు రాసుకుంటాము, వాళ్ళ స్కూల్ యూడెస్ నెంబర్ రాసుకుంటాము, అలానే నేమ్ ఆఫ్ ది మండల్, ఏ మండలం పంపిస్తున్నాము, ఎంత అమౌంట్ పంపిస్తున్నాము రాస్తాము. ఇది మనం ఇంతకుముందు చూపించినట్లు మన అకౌంట్లో నాడు నేడు యాప్లో ఉంటుంది. అలానే నేమ్ ఆఫ్ ది బ్యాంక్, మన బ్యాంక్ నేమ్ రాసుకుంటాము,
మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ రాసుకుంటాము, మన బ్యాంక్ బ్రాంచ్ నేమ్ రాసుకుంటాము, మన బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేవి మన అకౌంట్ బుక్లో ఉంటాయి కాబట్టి వాటి డీటెయిల్స్ ఇక్కడ రాసుకుంటాము. అటువైపు నేమ్ ఆఫ్ ది బ్యాంక్ బెనిఫిషరీ అంటే క్రెడిట్ ఎవరికి అవుతుందో వాళ్ళ బ్యాంక్ రాసుకుంటాము, బ్యాంక్ నేము, అకౌంట్ నెంబర్ రాసుకుంటాము, అలానే ఐఎఫ్ఎస్సి కోడ్ రాసుకుంటాము. కింద మనకి ఇక్కడ మన సంతకం పెడతాము. మన సంతకం పెట్టిన తర్వాత మన యొక్క పేరుని క్యాపిటల్ లెటర్స్లో రాస్తాము. ఈ రెండు మనం ఫిల్ చేస్తాము. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది పీసీ చైర్పర్సన్ లేదా వైస్ చైర్పర్సన్ ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు సంతకం పెట్టిస్తాము. సిగ్నేచర్ ఆఫ్ ది ఎంఏఓ గారు సంతకం పెట్టిస్తాము. సో ఇవన్నీ మనము ఫిల్ చేసిన తర్వాత మనకి ఓటీఆర్ జనరేట్ అవుతుంది కాబట్టి ఓటీఆర్ జనరేట్ అయిన తర్వాత ఈ ఎనక్జర్ ఫామ్ అనేది మనము యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. యాప్లో మనము ఎక్కడ అప్లోడ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నాడు నేడు యాప్ మనం ఓపెన్ చేసిన తర్వాత మనకు అందులో టీఓఈ అని కనిపిస్తుంది కదా. సో టీఓఈలోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ ఆర్డర్లో ఎస్ఎంఎఫ్ ఫండ్ ట్రాన్స్ఫర్ అని కనిపిస్తుంది. దాన్ని మనం ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. మనకు బ్యాంక్లో మనకి యూటీఆర్ నెంబర్ ఇస్తారు. సో ఆ యూటీఆర్ నెంబర్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. మనకి బ్యాంక్లో ఇట్లా యూటీఆర్ నెంబర్ అనేది మనకి అక్నాలజ్మెంట్ అనేది ఇస్తారు. దాని కింద మనకి ఇట్లా యూటీఆర్ నెంబర్ అనేది రాస్తారు. సో యూటీఆర్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆన్లైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ మోడ్ దగ్గర ఆన్లైన్ అని సెలెక్ట్ చేసుకొని యూటీఆర్ నెంబర్ మనం ఎంటర్ చేస్తాము. అలానే ఏ రోజు అయితే మన యూటీఆర్ జనరేట్ అయిందో ఆ రోజు డేట్ రాసుకుంటాము. ఇక్కడ మనకి ఫోటో క్యాప్చర్ నడుతుంది కదా, దీనిపైన మనం క్లిక్ చేస్తే మనకి ఎనక్జర్ 2 ఇంతకుముందు మనం చూపించాం కదా. సో ఎనక్జర్ 2ని మనం ఫోటో తీయాల్సి ఉంటుంది. ఫోటో తీసిన తర్వాత మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇట్లా మనకి అప్లోడ్ అయిన తర్వాత ఈ విధంగా మనకి డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి ఎనక్జర్ 2 అనేది మనం అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. అప్పుడు మనము పూర్తి స్థాయిలో మనం టీఓఈ అనేది ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఎంట్రీ అనేది మనము ఖచ్చితంగా వాళ్ళకు సెండ్ చేసినట్టు అవుతుంది. వాళ్ళకు మనము మన అకౌంట్ నుంచి కట్ అయ్యి వాళ్ళ అకౌంట్కి క్రెడిట్ కావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. వీడియో అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా బీఆర్కే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.